14 ఏళ్ల క్రితం అలా జరిగినందుకు చాలా ఫీల్ అయ్యాను. చేసింది వాళ్ళే అంటూ జెనీలియా గారైతే ఒక బ్లాస్టింగ్ న్యూస్ బయటపెట్టారనమాట. అసలు ఆవిడ బయటపెట్టిన న్యూస్ ఏంటి? నిజంగా ఇంతకుముందు ఉన్నటువంటి హీరోయిన్లు అందరూ కూడా చాలా మటుకు ఇప్పుడు కనిపించట్లేదు. అంటే కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పటికీ వాళ్ళ పర్సనల్ విషయాలు కావచ్చు, కుటుంబం విషయాలు కావచ్చు, ప్రొఫెషనల్ విషయాలు కావచ్చు, అన్నీ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. కాకపోతే కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఖచ్చితంగా అందులో ఒకరు జెనీలియా అని కూడా చెప్పుకోవచ్చు. తను పెళ్లి చేసుకున్న తర్వాత కంప్లీట్గా సినిమాలకి దూరంగా ఉంటూ సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చింది. సో రీసెంట్గానే మళ్ళీ బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది, బాగానే ఉంది. అయితే రీసెంట్గా తను ఒక సెల్ఫీ వీడియోని మాత్రం రిలీజ్ చేసింది. అందులో ఏం మాట్లాడిందంటే 14 ఏళ్ల క్రితం తన గురించి, తన పెళ్లి గురించి, తన లైఫ్ పార్ట్నర్ గురించి వచ్చినటువంటి కొన్ని రూమర్స్ గురించి మాట్లాడింది. అయితే అప్పుడు ఎవరు ఈ విధంగా చేశారో నాకు తెలుసు, బట్ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ప్రేక్షకులందరూ కూడా దీని గురించి ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారో, 14 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా దాని గురించి ఇంకా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నారో, వాళ్ళందరి క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సింది మీరే, గుర్తుపెట్టుకోండి అనే విధంగా వాళ్ళ పేరైతే మెన్షన్ చేయలేదు, కానీ ఈ విధంగా అయితే చెప్పింది. అయితే ఇష్యూ ఏంటంటే 14 ఏళ్ల క్రితం, అంటే అప్పట్లో తను మంచి సినిమాలు చేస్తూ ఫామ్లో ఉన్నప్పుడు జాన్ అబ్రహంతోని పెళ్ళయింది, పెళ్లి జరిగిపోయింది కంప్లీట్గా, ఎవరికి కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నారని చెప్పేసి చాలా మటుకు రూమర్స్ వచ్చాయి. అయితే అందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. అసలు ఒకవేళ నిజంగానే పెళ్లి చేసుకుంటే నేనే స్వయంగా చెప్తాను, అఫీషియల్గా చెప్తాను కదా, అందులో ఎందుకు ఈ విధంగా ఒక ఇద్దరు కలిసి కనిపించినప్పుడు హీరో హీరోయిన్ కనిపిస్తే చాలు, ఇంకా వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఇంకేమనంటే పెళ్లి కూడా చేసేసుకున్నారు, ఎవరికి తెలియకుండా రాసేస్తూ ఉంటారు. సో ఈ విధంగా రాయడం కరెక్ట్ కాదు. అప్పట్లో జాన్ అబ్రహంతోని పెళ్ళయిందని వచ్చినటువంటి వార్తల్లో ఏ మాత్రం కూడా నిజం లేదు, ఓన్లీ రూమర్స్ మాత్రమే. ఆ రూమర్స్ ఎవరు క్రియేట్ చేశారో కూడా నాకు తెలుసు. ఖచ్చితంగా దీని గురించి వస్తున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరే సమాధానం చెప్పాలంటూ ఒక వీడియోని మాత్రం పోస్ట్ చేసింది. సో మరి జెనీలియా అయితే బొమ్మరిల్ సినిమా కావచ్చు, బాయ్స్ సినిమా కావచ్చు, రెడీ సినిమా కావచ్చు, సో ఇలాంటివి చేసిన మన కొన్ని సినిమాలు అయినప్పటికీ కూడా మంచి స్టార్డమ్ అనేది సంపాదించుకుంది. సో అప్పట్లో హాసిని అంటే బొమ్మరిల్లు క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి స్టిల్ ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా టీఆర్పీ రేటింగ్ అనేది ఖచ్చితంగా ఛానల్కి హైలో ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా అనేది స్టిల్ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి యూత్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమా అనమాట. సో మొత్తానికైతే ఇక్కడ జెనీలియా రిలీజ్ చేసినటువంటి ఈ వీడియోలో మాత్రం తను అప్పట్లో రూమర్స్ వచ్చినటువంటి పెళ్లి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. సో ఈ విధంగా ఏ ఒక్క సెలబ్రిటీ గురించి కూడా అనుకొని రాయకండి, ఒకవేళ నిజమైతే దాన్ని తెలుసుకొని మాట్లాడండి, కానీ మీరేదో ఊహించుకొని పెళ్ళి అయింది అదైంది అని రాయకండి అనే విధంగా తను సూచించింది.